కూటమి ప్రభుత్వానికి బీటలు వారే సమయం ఆసన్నమైందని, ఇది ఆరంభం మాత్రమే అని ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వం మెడలు వంచడం ఖాయమని వైసీపీ అన్నమయ్య జిల్లాలోని నేతలు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కలెక్టరేట్ వద్ద రైతు సమస్యలపై ధర్నా కార్యక్రమం చేపట్టింది. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున రైతులు, వైసీపీ అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. జిల్లా కలెక్టరేట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 30 యాక్ట్ అమలులో ఉన్న కారణంగా జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకానాథ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ కు వినతి పత్రం అందజేశారు. ఎదురుగా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కారణం దాదాపుగా కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలైనా రైతులు మంచి చెడు చూడట్లేదు. రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా ఇవ్వలేదు. వాళ్ళు ఎన్నికలలో ప్రామిస్ చేసిన విధంగా 20,000 ఇస్తామని చెప్పి అది బడ్జెట్లో కూడా కేటాయించలేదు అని చెప్పి మాకు స్పష్టంగా బడ్జెట్ చూస్తేనే తెలుస్తోంది. ఈ రకంగా కష్టాలలో ఉన్నటువంటి రైతుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఏదైతే ఫ్రీ ఇన్సూరెన్స్ ఉన్నిందో దాన్ని తీసేశారు. పెట్టుబడి నిధి కింద జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా సంవత్సరానికి 15,000 కోట్ల పైగా రైతుల ఖాతాలో పడేది. ఈరోజు ₹1 రైతుల ఖాతాలో జమ కాలేదు. గిట్టుబాటు ధర లేదు. అన్ని పంటలు పండించిన ప్రతి రైతన్న కూడా ఇబ్బందులు పడుతున్నారు. అన్ని రకాలుగా రైతులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కనీసం సానుభూతి చూపించకపోగా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి గారు, అలాగే శ్రీకాంత్ గారు, అదేవిధంగా మనకు తమ్మలపల్లి